అమ్మ నీది బ్లడ్ పర్సెంటేజ్ బాగా తక్కువగా ఉందమ్మా. 7 గ్రామ్సే ఉంది. ఐరన్ టాబ్లెట్స్ రాసిస్తాను. ఒక 3-4 మంత్స్ కంటిన్యూస్‌గా యూజ్ చేయాలి నువ్వు. టాబ్లెట్సా మేడం? ఆ వాసన అస్సలు పడదు మేడం. చూస్తేనే వామిటింగ్ అయిపోతుంది. టాబ్లెట్స్ వద్దు మేడం. ఏం చేద్దామంటావు మరి? మరైతే సిరప్ వేసుకుంటావా? ఆ టేస్టే దరిద్రంగా ఉంటుంది మేడం. టాబ్లెట్స్ వద్దు, సిరప్ వద్దు. మరైతే ఐవీ ఇంజెక్షన్స్ పెడదామమ్మా. ఐవీ ఇంజెక్షన్స్‌కి అయితే హెచ్‌పీ లెవెల్ తొందరగా కూడా పెరుగుతది నీకు. అమ్మో ఇంజెక్షన్సా? నాకు భయం మేడం. వద్దు మేడం. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇంజెక్షన్స్ కూడా వద్దంటే మరి బ్లడ్ పర్సెంటేజ్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఇంకా లాస్ట్ రిసార్ట్ ఇంకా బ్లడ్ ఎక్కించుకోవటమేనమ్మా. మరి 1 పాయింట్ అన్న బ్లడ్ ఎక్కించుకుంటావా? బ్లడ్డా మేడం? ఇంకేముంది, బ్లడ్ ఎక్కించుకుంటే ఇన్ఫెక్షన్లు ఎలర్జీలు వస్తాయి మేడం. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. ఫుడ్ ఏమన్నా తింటే సరిపోదా మేడం? ఫుడ్ తింటానంటావా? అయితే ఏం రాస్తున్నారు మేడం? అదేనమ్మా, ఫుడ్ లో ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నావుగా, అదే డైటే రాసిస్తున్నాను. నువ్వేం చేస్తావంటే మార్నింగ్ ఒక కట్ట పాలకూర తీసుకో, మధ్యాహ్నం ఏమో ఒక 1/2 kg లివర్ తీసుకో, సాయంత్రం పూట ఒక 1/2 కప్ పంకిన్ సీడ్స్, ఒక 1/2 కప్ రైజిన్స్ ఇవి తీసుకో. నైట్ మళ్ళీ ఏం చేస్తావంటే ఒక 1/2 kg నువ్వులు, మళ్ళీ ఒక కట్ట మునగాకు కానీ పాలకూర కానీ తీసుకో. సరేనా? అమ్మో ఇవన్నీ ఇంతంత తినాలా మేడం? మరి నీకున్న బ్లడ్ పర్సెంటేజ్ కి హెచ్పి ఇంప్రూవ్ అవ్వాలంటే ఈ మాత్రం తినాల్సి వస్తుందమ్మా. మరి వద్దులే మేడం, టాబ్లెట్స్ రాయండి, వేసుకుంటాను. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్.